మీ రివ్యూ గురు ఛానల్కి స్వాగతం గైస్. ఈ వీడియోలో మనం మాస్టర్స్ ఆఫ్ ద యూనివర్స్ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ చూద్దాం. మూవీ రివ్యూ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. సో ఇక మాస్టర్స్ ఆఫ్ ద యూనివర్స్ 2026లో రిలీజ్ అయిన మూవీ రివ్యూ విషయంలోకి వెళ్తే దీనికి డైరెక్టర్ వచ్చేసి ట్రావిస్ నైట్. సో రన్ టైం వచ్చేసి 2 hours 20 minutes అయితే రిలీజ్ అయింది గైస్. అంటే అప్రాక్సిమేట్లీ 140 minutes అయితే రిలీజ్ అయింది. సో ఇదైతే ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. సో స్టోరీ లైన్ ఏంటంటే ఎర్త్లో నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న ప్రిన్స్ యాదమ్కి తను మ్యాజికల్ ప్లానెట్ ఎటర్నియాకి నైట్ఫుల్ ప్రిన్స్ అని తెలుస్తుంది. లెజెండరీ స్వార్డ్తో పవర్ని పొంది హ్యూమన్గా ట్రాన్స్ఫార్మ్ అయ్యి స్కెలిటర్ ఎటర్నియా కాంకర్ చేయకుండా ఆపడానికి తిరిగి వెళ్తాడు. ఈ మూవీలో 1983 హ్యూమన్ యానిమేటెడ్ సిరీస్కి చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. ముఖ్యంగా యాదమ్ మదర్ ట్రిబ్యూట్, అలాగే క్లైమాక్స్ ఎండింగ్ క్లాసిక్ కార్టూన్ క్లోజింగ్ మెసేజెస్ని గుర్తు తెచ్చేలా డిజైన్ చేశారు. సో ఈ మూవీకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే నికోలస్ గ్లెలాసిన్ హ్యూమన్ రోల్కి పర్ఫెక్ట్గా సూట్ అయ్యాడు. సో జెరిట్ లోటో చేసిన స్కెలిటర్ ఎంటర్టైనింగ్గా ఉంది. సో ఫ్యాంటసీ వరల్డ్ బిల్డింగ్ బాగుంది. సో యాక్షన్ సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్ ఎంజాయబుల్గా ఉన్నాయి. హ్యూమన్ ఓల్డ్ ఫ్యాన్స్కి నోస్టాల్జియా బాగా వర్కౌట్ అవుతుంది. సో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే స్టోరీ చాలా ప్రెడిక్టబుల్గా ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించింది. రన్ టైం కొంచెం ఎక్కువ అనిపించింది. కొన్ని సీజే షార్ట్స్ పేసింగ్ కన్సిస్టెంట్గా లేవు. సో మీకు ముఖ్యంగా ఫ్యాంటసీ అడ్వెంచర్స్, హ్యూమన్ లైటెడ్ హార్టెడ్ యాక్షన్ ఈ మూవీస్ ఇష్టపడితే నచ్చచ్చు. సో పర్సనల్గా మూవీ అయితే నాకైతే యావరేజ్ వన్ టైం వాచ్ మూవీ అనిపించింది గైస్. కానీ సీరియస్ సూపర్ హీరో మాస్టర్ పీస్ ఎక్స్పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. సో ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఫ్యామిలీతో అయితే చూడొచ్చు గైస్. మేజర్ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో మీకు జెన్యూన్ ఆఫ్ ద గ్యాలక్సీ లాంటి ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీస్ లేదా క్లాసిక్ హ్యూమన్ స్టోరీ సిస్టమ్ అయితే ఒకసారి చూడడానికి వర్త్ వాచ్. సో ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. మాస్టర్స్ ఆఫ్ ద యూనివర్స్ జనర్ని రిన్వెన్మెంట్ చేయకపోయినా కానీ ఫన్ ఫ్యాంటసీ అడ్వెంచర్గా ఎంటర్టైన్ చేస్తుంది. హ్యూమన్ ఫ్యాన్స్కి క్యాజువల్ ఆడియన్స్ కన్నా కొంచెం నచ్చుతుంది. సో మస్ట్ వాచ్, బ్లాక్ బస్టర్ కాకపోయినా కానీ డీసెంట్ వన్ టైం వాచ్. సో ఇలాంటి సోది లేకుండా చెప్పే జెన్యూన్ మూవీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ అలాగే మీకు నెక్స్ట్ డే మూవీ రివ్యూ కావాలో కూడా కామెంట్ చేసి చెప్పండి గైస్. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, జై హింద్.